హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రీ కేఎన్ఆర్ ఫుడీస్. ఈరోజు మనం ప్రిపేర్ చేసే రెసిపీ ఏంటో తెలుసా? మెల్మేకర్ పకోడీ. మెల్మేకర్ పకోడీ అనగానే మీకు అర్థమై ఉంటుంది, ఏందండి మిల్మేకర్తో పకోడీ కూడా చేస్తారా అనుకుంటారు కదా. సరే అండి, మనం చేసి చూపిస్తాం. అయితే ఏం చేస్తున్నామంటే ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసేసుకొని మెల్మేకర్ ఉన్నాయి కదా వాటిని కొంచెం లైట్గా హీట్ చేసేసుకొని అలా నానబెట్టేసుకుందామండి. ఇప్పుడైతే మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఫుల్గా చూడండి మెల్మేకర్ పకోడీ ఎంత టేస్టీగా తయారు చేస్తున్నానో ఇప్పుడైతే మనం చూసిద్దాం. చూసారు కదా, ఇప్పుడైతే నేను మెల్మేకర్ని ఒక నిమిషమే అండి, ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఎందుకు అంటే అవి అయితే మెత్తబడిపోతాయి. ఒక్క నిమిషం అలా వాటిలో వేసేసి కొంచెం బాగా హీట్ చేయొద్దు, మీడియం హీట్లో పెట్టేసి వాటిని అయితే హీట్ చేసేసి ఇట్లా ఒక్క నిమిషంలో తీసేసుకోండి. చూసారు కదా నేను ఎలా తీసేస్తున్నాను, కొంచెం లైట్గా ఉడికేసింది సరిపోతుంది. మనకైతే మొత్తం ఉడికేసి అదాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడైతే నేనైతే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఆ బౌల్లోకి తీసేసుకున్నాక ఏం చేయాలి అని అంటే, వీటిని మెత్తగా అయిపోతుంది కదా, కాబట్టి వాటికి కొంచెం చల్లనీళ్ళు అనేది తీసుకున్నాను. మళ్ళీ చల్లనీళ్ళల్లో వేసేసుకుని, చల్లనీళ్ళలో ఎందుకు వేసుకున్నారో డౌట్ రావచ్చు. చల్లనీళ్ళలో వేయడం వల్ల అందులో ఉన్న వేడంతా పోతుంది అండ్ విడివిడిగా వస్తుందండి. మెల్మేకర్ అనేది విడివిడిగా చూస్తున్నారు కదా, విడివిడిగా వస్తుంది. చూసారా, అందులో ఉన్న వాటర్ అంతా పోయే విధంగా ఇలా మెత్తగా ఒత్తేసి ఒత్తినా కానీ విడివిడిగా వస్తుంది. అలా మనం ప్రిపేర్ చేసుకోవాలని. బాగా మెత్తగా అయితే నుజ్జు అయిపోతుందండి. చూస్తున్నారుగా ఏ విధంగా నేను వేస్తానో అదే విధంగా చేసేయండి. మనమైతే ఇది ఎప్పుడైతే రెడీ అయిపోయింది, దానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, రుచి సరిపడా 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాండి. స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం 1 టేబుల్ స్పూన్, తర్వాత ధనియాల పొడి అండి 1 టేబుల్ స్పూన్, తర్వాత కొంచెం చికెన్ మసాలా. చికెన్ అని అంటే మనం పకోడీ చేస్తున్నాం కదా, చికెన్ టేస్ట్ వస్తుంది కదండి, అదే అండి వెజ్ చికెన్ కదా ఇది మొత్తం. సరే, 1 కార్న్ఫ్లోర్, 1 కప్పు. మీరు ఏమంటారంటే మన బియ్యపిండి కానీ లేకపోతే శనగపిండి లాంటివి వేసుకోవచ్చు. బట్ మంచి టేస్టీ రావాలి అని అంటే కార్న్ఫ్లోర్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఆ మసాలా అంతా అందులో పచ్చిగా ఉంటుంది కదా, మెల్మేకర్ అయితే కొంచెం తడిగా ఉంటుంది. మీరు వాటర్ పోయాల్సిన అవసరం లేదు. అది చూస్తున్నారు కదా నేను ఏ విధంగా కలిపాను చూడండి. అందులో మొత్తం ఆ మసాలా అంతా దట్టేటట్టు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక 5 మినిట్స్. ఎందుకంటే మ్యారినేట్ టైపు ఇంకొక గిన్నె పెట్టుకొస్తున్నాం. అందులో మనకు ఆ డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్ అయితే పోసేసుకున్నాం. డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ అయితే పోసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఎంత తక్కువ మీడియం హీట్లో అయితే పెట్టేసుకోండి. కొంచెం హీట్ కాగానే మనం ఇంతకుముందు మంచిగా కలుపుకున్న మసాలా మెల్మేకర్ ఉంది కదా, అదైతే ఒక్కొక్కటి కొంచెం చూస్తున్నారు విడివిడిగా వచ్చేస్తుంది. పిండిగా అయిపోతుందండి. బాగా మెత్తగా చేసుకుంటే పిండిగా వస్తుంది. మనకు కరెక్ట్గా పకోడీ అయితే రాదండి. మనం అందులో సరిపడా అంత మెల్మేకర్ అయితే వేసేసుకున్నాను. చూసారుగా కొంచెం మీడియం, బాగా హీట్ అయితే చేయకండి, హై ఫ్లేమ్లో అయితే మాత్రం పెట్టకండి. మీడియం హీట్ అండ్ మీడియం లో చూసారు కదా, మీడియం అయితే చూస్తున్నాను. కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది కదండి, అవుతుందండి. చూస్తుంటేనే నోరూరేటట్టు ఉంది కదా, పకోడీ టైప్ అవుతుందండి. మీరు కూడా క్రిస్పీ క్రంచీగా రావాలి అని అంటే మంచిగా గొలిచుకోండి. అట్లా అని చెప్పి మరీ బ్లాక్ అయ్యేటట్టు చూసుకోకూడదు, అదే అండి మాడిపోయే విధంగా. నేనైతే చూస్తున్నారు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసింది, ఇక తీసేసుకుంటున్నాను. అలా అని మీరు ఆ మొత్తం పకోడీ అనేది తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. చూస్తుంటేనే నోట్లో తక్కటక్క తినబుద్ధి అవుతుంది. ఇప్పుడు చూసారు కదా అది ఎట్లుందనంటే ఇలా వత్తంగానే సౌండ్ వచ్చేస్తుందండి. మెల్మేకర్ అనేది వచ్చేసింటే అయిపోయినట్టే దాదాపుగా. సరే, ఒక బాండీ పెట్టుకొని కొంచెమే ఆయిల్ వేసుకున్నానండి. పచ్చిమిర్చి 2, 4 రెమ్మల కరివేపాకు వేసుకొని, ఎందుకు తాలింపండు మంచి టేస్ట్ వస్తుందండి ఇవి 2 కలిపి. మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న మెల్మేకర్ పకోడీ ఉంది కదా, వాటిని 2 మిక్సీ చేసేసుకొని కలుపుకుంటే సూపర్ ఉంటుందండి. మనం వేడిగా వర్షాకాలంలో అయితే మంచిగా వేడిగా తినేయచ్చు. లొట్టలు వేసుకుంటూ తింటారండి. నాకైతే ఇప్పుడైతే పకోడీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే లొట్టలు వేసుకుంటూ తినడానికి రెడీ. మీరైతే ఖచ్చితంగా చూస్తున్నారుగా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కన ఒక చిన్న బెల్ ఉంటుంది, కొట్టేయండి. ఇప్పుడైతే ఆ వేడి పకోడీని
నంచుకుంటూ ఆ మిర్చిని నోట్లో పెట్టుకొని ఆ వేడి వేడి పకోడీ నోట్లో వేసుకొని తింటే సామిరంగా సూపరు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఇంతకుముందు ఎవరైనా తిని ఉంటే చూడండి కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.